కూడా జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. గుంటూరు జిల్లా రేపల్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని సత్యప్రసాద్ చెప్తున్నారు. రేపల్లె ప్రజలు తిరిగి తనకే పట్టం కడతారంటోన్న అనగాని సత్యప్రసాద్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. మనతో పాటు మాట్లాడేందుకు రేపల్లె టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ రెండు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోల పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన అవుతుంది? ముందుగా రెండు పార్టీల మీద ప్రజలకు అభిప్రాయం ఎలా ఉందంటే వైసీపీ మీద ఎలాంటి నమ్మకం లేదు. ఎందుకంటే అతను ఇప్పుడు దాకా కూడా ప్రజలకు ఏం చేసింది ఏం లేదు. స్వలాభం కోసం పార్టీ పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా అతని స్వార్థంతో సంతకాలు తీసుకుని ఏదో అవుదామని ట్రై చేశాడు తప్ప తను ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన ఎప్పుడు లేదు. అలాంటి మనిషిని నమ్మటం అనేది మేనిఫెస్టో కాదు, ఏది పెట్టినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏదైతే ఇంత లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఇచ్చిన ప్రతి ఒక్క మాట కూడా, ఇప్పుడు రుణమాఫీ అవ్వచ్చు, 24,000 కోట్లు అవ్వచ్చు, పెన్షన్ 200 నుంచి 1000 మళ్ళీ అడగకుండా ఇప్పుడు 2000 చేయడం, ఇప్పుడు రేపు మళ్ళీ 3000 చేయడం, అలాగే మేనిఫెస్టో ఇచ్చినవి కాకుండా కూడా చాలా నూతనమైన సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి క్షేత్రస్థాయిలో అమలు చేశారు. ఇవాళ చాలా అందరూ ఆనందంగా ఉన్నారు, నమ్ముతున్నారు. ముందు ప్రజలు నమ్మే నాయకుడు ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అన్ని వర్ణాలకు ఉపయోగపడే విధంగా బ్రహ్మాండమైన మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దానికి వేరే పార్టీ వాళ్ళ మేనిఫెస్టోస్ కంపారిజన్ లేదు. మెయిన్ చెప్పినట్టుగా ప్రజల్లో నమ్మకం ఉంది. ఈ నాయకుడు తప్పకుండా ఏదైతే ఒక విజన్తో ముందుకెళ్తా ఉన్నాడో, ఈ రాష్ట్ర భావితరాలకి అందరికి కూడా ఒక మంచి భవిష్యత్తుకి పునాది విధానం ట్రై చేస్తూ ఉన్నాడో, అతనికి మాట మీద నమ్మకంతో ఇతను చేసి తీరుతాడు. హీజ్ ఎ వెల్త్ క్రియేటర్. తప్పకుండా దానికి కావాల్సిన ఆర్థిక వనరులను కూడా క్రియేట్ చేసుకుని అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేదలకు అందే విధంగా చేస్తారని నమ్మకం ఉంది ప్రజల్లో. ఇప్పటికే పసుపు కుంకుమ సంబంధించి మహిళలకు బ్యాంకులో డబ్బులు పడ్డాయి. 2-3 రోజుల్లో రైతులకు కూడా పడబోతున్నాయి. ఈ ఎఫెక్ట్ మనకి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? డెఫినెట్గా ఇదే చెప్పాడు, ప్రజలకు ఎప్పుడు నమ్మకం ఉంది. ఈ నాయకుడు తప్పకుండా పేద ప్రజలకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. ఎంతమంది మాయమాటలు చెప్పిన వైసీపీ వాళ్ళు మొన్నటిదాకా చూసాం మనం. బ్యాంకర్స్ 31 మార్చి డబ్బులు ఇవ్వకపోయినా కూడా మీకు రావు దొంగ చెక్కులు అని చెప్పారు. కానీ ఒక నమ్మకం ఉంది, తప్పకుండా ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇది. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మాకు అన్యాయం చేయడు అని నమ్మకం ఉంది. ఎక్కడన్నా 0.5% ఏదన్నా ఈ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే తప్ప ప్రతి ఒక్కరు కూడా అందరే ఒక హర్షం కనపడతా ఉంది. రైతులకు ఒక ఆనందం కనపడతా ఉంది. మనకి అన్నదాత సుఖీభావి కూడా మనం పడ్డాయి అందరికి 3,000 రూపాయలు చొప్పున. రైతులు ఒక మంచి ఉత్సవ వాతావరణంలో ఉన్నారు. అలాగే మనకి ఇప్పుడు రుణమాఫీ అయితే 4-5 విడత అసలు మామూలుగా అయితే ఏ నాయకుడు చేయలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ 4-5 విడత కూడా వడ్డీతో సహా మనకి రేపు ఇవ్వబోతా ఉన్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ వైసీపీలో పోటీ చేసి నేర చరిత్ర ఉన్న వాళ్ళు మొత్తం కూడా లిస్టు రిలీజ్ చేసింది. దాంట్లో రేపల్లికి చెందిన వ్యక్తి కూడా పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు, జైలు కూడా వచ్చి ఉన్నారు. అట్లాంటి వ్యక్తికి మీరు పోల్చుకొని జనం ఎటువైపు మొగ్గు చూపుతారు? డెఫినెట్లీ రేపల్లె ప్రాంత ప్రజలు చాలా చైతన్యవంతులు అయినటువంటి ప్రజలు. ఈ రేపల్లె నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధికి చేయలేదు అతను. ఎందుకంటే అభివృద్ధి చేస్తే ఎక్కడ వాళ్ళు చైతన్యవంతులు అవుతారా అనేసి ఇప్పుడు ఎక్కువ అంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా స్థిరపడతారనే ఒక ఆలోచనతో అతను ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. ప్లస్ ఈ ఏదైతే వ్యాన్ పిక్ ఉందో అతను ఈ ప్రాంతమైన మనిషి ఉండి హార్బర్ పోర్టు డెవలప్ చేయాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తులతో కుమ్ముక్కయ్యి దాంట్లో స్కామ్ చేసి పేదలకు అందరికీ అన్యాయం, ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా అన్యాయం చేసి జైలుకి వెళ్ళి జగన్తో పాటు 16 నెలలు జైలుతో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అతనే కాదు, మా ఎంపీ క్యాండిడేట్ కూడా చూడండి కంపారిజన్. సురేష్ అని వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ మన అమరావతిలో రాకూడదని చెప్పేసి అరటి తోటలో అని నరికేసి మంట పెట్టినటువంటి వ్యక్తి జైలుకు పోయి వచ్చాడు. మన సైడు మాల్యాద్రి గారు ఒక మంచి డిగ్నిటీ ఉన్నటువంటి ఒక IRS ఆఫీసర్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ప్రజాసేవలో ఉన్నారు. ఇట్లా 3 లెవెల్స్లో కూడా ముఖ్యమంత్రి గారు దేవుడు లాంటి మనిషి, అటువైపు జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయాడు, మళ్ళీ జైలుకి పోతాడు. ఎంపీ క్యాండిడేట్ అట్లనే జైలుకి పోతాడు వైసీపీలో. ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా జైలుకి వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడు, మళ్ళీ జైలుకి పోవాల్సింది వీళ్ళందరూ కూడా. ఎటువంటి పరిస్థితి వీళ్ళకి రాదు. సో ప్రజలు ఎవరికి కూడా, ఎందుకంటే ప్లస్ వీళ్ళకి ఓటేసినా కూడా వీళ్ళు వచ్చిందేమో అసెంబ్లీకి 20 సార్లు జగన్మోహన్ రెడ్డి, కోర్టుకు మాత్రం 240 సార్లు పోయాడు. సో అట్లనే రేపు 11వ తారీఖు మేము గురువారం ఓటు వేసి మేము హాయిగా రెస్ట్ తీసుకుంటాం. 12వ తారీఖు వాళ్ళు శుక్రవారం మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే మళ్ళీ. సో ప్రతి శుక్రవారం కోర్టుకు పోయేవాళ్ళు కాబట్టి ప్రజలు తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్తుంది.